బీరంగూడలోని సృజన నగర్లో నిన్న అత్యంత కిరాతకంగా శ్రవణ్ సాయి అనే అతన్ని హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. లోపల నుంచి కేకలు అరుపులు వినిపిస్తున్నాయి అని చెప్తున్నారు. ప్రస్తుతం నిన్న అక్కడ జరిగినటువంటి సంఘటనలో అరుపులు వినిపించి ఒకసారిగా పరుగులు తీసినటువంటి ప్రత్యేక సాక్షి మనతో పాటు ఉన్నాడు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ కొత్త ఇక్కడ వర్క్ చేయడానికి వస్తాం ఇక్కడ అంతే. నేను నా ఇంట్లో రెంట్కుండే ఆమె వాళ్ళు మా చుట్టాలు అవుతారు. వాళ్ళు ఫోన్ చేయగానే మేము వచ్చి రాగానే ఏంటని అడిగితే పైకి వెళ్ళి డోర్ కొడితే డోర్ చాలా చెప్పి వరకు తీయలేదు. ఆ పక్కింటి ఆమె కూడా వచ్చారు, ఆ ఆంటీ గారు. అప్పుడు ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే ఏమైనా చేస్తామన్నట్టుగా మాట్లాడింది ఆవిడ ఆ పిల్ల వాళ్ళ అమ్మనో మరి ఏమవుతారో తెలియదు. ఆవిడ వచ్చి మాట్లాడారు. మేము కిందకి వచ్చేసినాం అంతేగా. లోపల ఎవరు ఉన్నారు? అబ్బాయి అరుపులు వినిపించాయా, అమ్మాయి అరుపులు వినిపించాయా? అబ్బాయి మాటలు వినిపించినాయి ఎక్కువ. అబ్బాయి మాటలు ఎక్కువ వినిపించినాయి అంతే. కానీ సౌండ్లు అయితే బాగా వచ్చినాయి. మేము బయట నుంచి చాలా అబ్జర్వ్ చేశాను. నేను మా రిలేటివ్ వాళ్ళ అమ్మాయి కూడా అబ్జర్వ్ చేయగానే అమ్మాయి ఫోన్ చేయగానే వెళ్ళాను నేను. అసలు ఏంటని గొడవ ఏంటని మనకు తెలియదుగా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. నిన్న కాదు అది జరుగుతుంది. మొన్న ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఎప్పుడు వచ్చిండంట 9కి 10 టైంలో వచ్చిండు. నేను 11కి ఆ టైంలో వెళ్ళా ఫోన్ చేసినప్పుడు. లోపలికి అప్పటికే చాలా కొట్టిరు మనకు తెలియదు. సౌండ్ అయితే గట్టిగా వచ్చింది, చూడలేదు, విన్నాం అంతే. మొన్న ఉదయం వచ్చినటువంటి అబ్బాయి నిన్న మధ్యాహ్నం అరుపులు వచ్చాయి అని అంటే నిన్న మధ్యాహ్నం రాలేదండి అరుపులు, మొన్న మధ్యాహ్నం వచ్చినాయి. మేము వెళ్ళిన రోజున అరుపులు వినిపించినాయి అంతే. నేను రాలేదు. పోయినట్టు ఎప్పుడు తెలిసింది మీకు? నాకు నిన్న న్యూస్ వచ్చింది లోకల్ యాప్లో. దాన్ని స్క్రీన్ షాట్ కొట్టుకుని చూసుకుంటే అప్పుడు నేను వస్తే నిన్న పోలీసు వాళ్ళు కూడా వచ్చారు ఈవినింగ్ 5 టైంలో. అప్పుడు నేను మళ్ళీ వచ్చిన. ఉండేది ఇక్కడే బిల్డింగ్. అక్కడ నుంచి ఇట్లా మా ముంగటి నుంచి రోడ్డు ముంగటి నుంచి వస్తారు. ఒకవేళ మీకు అరుపులు వినిపించినప్పుడు మీరు వాళ్ళు వద్దు అన్నా కూడా లోపలికి వెళ్ళుంటే ఒక ప్రాణాన్ని కాపాడి మనం మాట్లాడలేదండి అసలు వాళ్ళతోటి. నేను మాట్లాడలేదు, వద్దని చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఇప్పుడు ఒకటి తప్పు అటువైపు ఉంది ఇటువైపు ఉంది మనకు తెలీదు ఏదనేది. కాకపోతే ఏంటంటే అక్కడ సౌండ్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి కనుక్కోవడానికి మాత్రమే వెళ్ళాం అంతే. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం సమాధానం చెప్పారు? మిమ్మల్ని ఏమన్నా బెదిరించారు? బెదిరింపులు అవి ఏం లేదు, బాగానే ఆన్సర్ చేశారు వాళ్ళు కూడా. మా అమ్మాయి ఇట్లా జరిగింది తెలియదేముంది అని చెప్పేసి పక్కింటి ఆమెతో మాట్లాడింది ఆవిడ అంతే. మనతోటి వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఏం చెప్పింది పక్కింటి ఆవిడకి? ఎందుకు కొడుతున్నామని అడిగారు పక్కింటి ఆమె. ఎందుకు కొడుతున్నామంటే ఏం చేస్తాం, చేసే పనులు ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి అన్నారు అంతే. ఆన్సర్ ఇంకేం లేదు. అక్కడ అదే జరిగింది. మనం చూసింది కూడా లేదు, విన్నా మాటలే అవి చూసాము, వచ్చేసాను ఇక్కడ అంతే. అట్లీస్ట్ వాళ్ళు డోర్ ఓపెన్ చేశారా మీరు వెళ్ళినప్పుడు? లోపల ఎవరైనా కనిపించారు? కనిపించలే ఎవరు కనిపించలే. ఆమెనే డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చింది, కనిపించలే. ఎంతసేపు వినిపించాయి ఆ సౌండ్లు? మీకు ఏమని వినిపించాయి? నేను ఒక 10 మినిట్స్ ఉన్నానేమో అండి అంతే, అంతకుమించి ఏం లేదు. ఇన్నంత వరకు వచ్చేసినా విన్నా. ఆమె ఆన్సర్ చెప్పిన తర్వాత వచ్చేసాం బయటకు అంతే. మీకేమని సమాధానం చెప్పింది? నేను మాట్లాడలేదు ఆమెతోటి, నేను విన్నా అంతే. వాళ్ళు పక్కింటి వాళ్ళతో మాట్లాడితే విన్నా అంతే, అంతకుమించి ఏం లేదు. అదే మీరు గత 10 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాము అని చెప్తున్నారు, పని కోసం వచ్చామని చెప్పారు. కానీ ఆ ఘటన వాళ్ళు పక్కింటి వాళ్ళతో చెప్పినప్పుడు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబం కానీ ఏం చెప్పారు మీతో పాటు? కానీ లేకపోతే మీ రిలేటివ్స్ అవుతారా? కింద రిలేటివ్స్ అవుతారండి. ఆమె నన్ను పిలిచికెళ్తే ఏం జరుగుతుంది అన్న ఇట్లా అయింది, ఎవరో వచ్చారు ఒక అబ్బాయి ఆయన కొడుతున్నట్టుకున్నారు అనగానే నేను వెళ్ళిన. అసలు ఏంది అని. మరి కింద రెంట్ వేసుకుంటున్నారు వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ మేమే రెంట్కున్నాం అనుకుందాం, మాకు ఏమైనా జరిగితే వాళ్ళు వస్తారు కదా, అదే రెస్పాన్సిబిలిటీగా నేను వెళ్తే పైకి వెళ్తే ఇట్లా సంఘటన అని అంటే నేను అమ్మాయి పక్కింటి ఆమె వెళ్ళాం, ముగ్గురు పైకి వెళ్ళాం. పైకి వెళ్తే ఇట్లా సౌండ్ వస్తుంది చాలా చెప్పు. ఆమె పక్కింటి ఆమె కూడా చాలా చెప్పు డోర్ కొట్టింది. ఆమె కూడా చెప్పింది ఎందుకు ఇట్లా అయినాయి ఈ పిచ్చి పనులని గట్ట అంటే ఆమె కూడా పక్కింటి ఆమె కూడా బాగానే ఆన్సర్ చేసింది. ఆమె చెప్పారు, వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఏంటనేది మనకు తెలియదు కదండి, అసలు ఎందుకు వస్తున్నారు ఏంటనేది. లోపల ఏంటనే సబ్జెక్ట్ ఏంటని తెలిస్తే దాన్ని బట్టి మనం మాట్లాడడానికి వస్తుంది. మనకు తెలియదు నిన్న చనిపోయినంత వరకు ఇది మ్యాటర్ అని నాకైతే తెలియదు. అంటే ఏదైనా చిన్న గొడవ అవుతుందిలే ఉండొచ్చు, మీరు చంపేసేంత జరుగుతుందని అనుకున్నారా? చంపేసేంత అయితే అంటే ఇక్కడ కింద ఇంకా జనాలు వస్తుండే, ఆ అబ్బాయి కూడా ఇంకొక 3-4 తెచ్చుకునేటోడు అట్లా అనుకుంటే మనకు తెలియదుగా ఇక అవన్నీ. ఇంక అందుకే ఇచ్చిపెట్టేసి ఇంకొచ్చేసాను, చిన్నదే కదని. ఇంట్లో అమ్మాయిని కొడుతున్నారేమోలే అని అంతే. ఈ రోజులు తెలియదేముంది, అమ్మాయిని కొడుతున్నారంటే ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా అమ్మాయి అరుపులు కూడా వినిపించాయా, అబ్బాయివే వినిపించాయా మీకు? ఇంకిద్దరే వినిపిస్తాయి, ఇద్దరే ఉన్నాయి. అమ్మాయిని కూడా కొట్టిరు అనుకుంటా, మరి అబ్బాయిని కూడా కొట్టిరు. ఇంకేం జరిగిందంటే లోపల ఏం జరిగిందని మనకు తెలియదు. కానీ నిన్న అవ్వలే, ఇది మొన్న అయింది, నిన్న కాదు మొన్న. నిన్న విషయం బయటకు వచ్చింది. అది కూడా నేను లోకల్ యాప్లో నేను న్యూస్ చూస్తుంటే అప్పుడు అర్థమైంది. అబ్బాయి బీటెక్, అబ్బాయి గురించి ఇట్లా అయిందా అని నాకు నిన్న అర్థమైంది. చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా చెప్తున్నారు అందుకే ఎందుకు ఇలా జరిగింది? నేను మళ్ళీ వెళ్ళలేదండి, నేను మళ్ళీ పోలేదు, నేను రాలేదు. నేను ఈవినింగ్ పోలీసు వాళ్ళు వస్తుంటే నేను వచ్చి చూసుకుని వెళ్ళిపోయినా. సంఘటన అయింది అయితే ఇదే అని
అబ్బాయి 9ంటికి వచ్చారని చెప్తున్నారు ఉదయం మొన్న. ఉదయం 9:10 ఆ టైంలో అబ్బాయి రావడం. మధ్యాహ్నం 11 గంటలకి నేను వెళ్ళా అది ఫోన్ చేస్తే నేను వెళ్ళాను అంతే. అంటే అలా గట్టిగా అరుపులు వచ్చినప్పుడు మీరు చుట్టుపక్కల వాళ్ళందరినీ ఏమన్నా గ్యాదర్ చేసి ఏమన్నా? లేదు, గ్యాదర్ ఏం చేయలే. ఇప్పుడు అక్కడ గొడవ అవుతుందంటే మనకి పక్కన వాళ్ళు కూడా వస్తుంటారు, కానీ ఇంట్లో జరుగుతుంది దాని గురించి మనం ఇంటర్వ్యూ అవ్వద్దు. అది వాళ్ళనే కదండి, ఎవరి విషయంలోనే సరే, నా విషయంలో సరే. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుందాం, ఇంట్లో కొట్టుకుంటున్నారు అనుకుందాం, అది తీసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్లో గొడవలోకి వెళ్ళొద్దు. రేపన్నారు వాళ్ళు ఒకటవుతారు. అలాగే ఇంట్లో జరిగేట్టుగా వెళ్ళదు. కానీ రోడ్డు ఎక్కిన తర్వాత రోడ్డు మీద దాని గురించి వెళ్ళి అడిగితే బాగుంటుంది. అట్లీస్ట్ మీరు ప్రయత్నించి ఉంటే ఆ అబ్బాయి ప్రాణం కాపాడే వాళ్ళు. ఇప్పుడు ఆ నలుగురు కూడా ఒకరు ముగ్గురేమో జైలుకి వెళ్ళిపోయారు, ఆ అమ్మాయి ఏమో ఏకాకిగా మిగిలిపోయింది. ఈ 5గురిని కూడా సేవ్ చేసిన వాళ్ళు అయి ఉండేవాళ్ళు కదా. సేవ చేయడం అంటే అక్కడ లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకు తెలిస్తే ఎవరైనా పిలుచుకెళ్ళో లేదా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి చేసేటోళ్ళం. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదండి. మెయిన్ అది మనం అది ఆలోచించాలి. లోపల ఎందుకు వచ్చారు ఏంటని ఏం జరుగుతుంది అది ఆలోచించాలి. చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొచ్చాము వాళ్ళని పిలుచుకొచ్చాము అది కాదండి. ఇంట్లో జరిగే గొడవ వాళ్ళకి మాత్రమే సంబంధం, అంతే. చూసినాం కదా, నిన్న శ్రవణ్ గణేష్ మొన్న 9 గంటల ప్రాంతంలో వచ్చాడు, లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత 11:30 ఆ ప్రాంతంలో పెద్దగా సౌండ్స్ వచ్చాయి. కిందనే రెంటుకుంటున్నటువంటి వాళ్ళు ఆ సౌండ్స్ విని తన కజిన్ అయ్యేటటువంటి ఒక వ్యక్తిని పిలిచారు. ఆ వ్యక్తి వెళ్ళి డోర్ కొట్టి లోపు బయటికి వచ్చి, శ్రీజ అమ్మ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మా అమ్మాయి చేసినటువంటి తప్పుకి ఇది జరుగుతుంది అని చెప్పేసి ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఇంట్లో గొడవే కదా అని చెప్పేసి మేము బయటికి వచ్చేసాము, ఇలా ప్రాణాలు తీసేంత కొడతారని మేము అనుకోలేదు, లేదంటే మేము సేవ్ చేసేవాళ్ళం అని చెప్పేసి ప్రత్యక్ష సాక్షి చెప్తారు.